ఖగోళ విజ్ఞానంలో ఈరోజు ఎపిసోడ్లో మనం కేవలం మన భూమి మీద మాత్రమే ఫైర్ మంట ఉంది. ఎందుకు అని ఈ విషయాలు తెలుసుకుందాం. మన సౌర కుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి. నాసా ప్రకారం 290 చంద్రుళ్ళు ఉన్నాయి. ఇంకా కూడా యాస్ట్రాయిడ్స్లా కానీ లేకపోతే డ్వార్ఫ్ ప్లానెట్స్గా కానీ దరిదాపు 470 దాకా ఈ గ్రహాలన్నీ ఉన్నాయి. ఉపగ్రహాలు కానీ శాటిలైట్స్ ఇవన్నీ రకరకాలుగా. కానీ మన భూమి మీద మాత్రమే మంట ఫైర్ ఉంది, ఇంకెక్కడా లేదు. దీనికి కారణం ఏమిటి? ఒక రకంగా ఆలోచిస్తే ఫైర్కి లైఫ్కి గల సంబంధం ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. భూమి మీద మాత్రమే లైఫ్ ఉంది. చెట్లు, చేమలు, జంతుజాలాలు, క్రిమికీటకాలు, జలచరాలు, పక్షులు ఇవన్నీ జీవంతో ఉన్నాయి. అందుకని ఇది ఉండడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే ఆక్సిజన్. ఆక్సిజన్కి ఎక్కడా లేదు, ఒక్క మన భూమి మీద మాత్రమే ఆక్సిజన్ ఉంది. అందుకని మిగతా చోట్ల ఆక్సిజన్ ఉన్నా సరిపడా క్వాంటిటీ లేదు. అందుకని మంట ఫైర్ ఏర్పడాలంటే 3 విషయాలు చాలా ముఖ్యం. ఒకటి హీట్, క్రిటికల్ టెంపరేచర్ అంటారు. క్రిటికల్ టెంపరేచర్ వస్తే దాంట్లోకి అదే అంటుకుంటుంది. ఇప్పుడు ఫారెస్ట్ ఫైర్ అంటారు, అడవులో తగలడిపోతూ ఉంటాయి చాలా, ఎవరు పెట్టరు. అది క్రిటికల్ టెంపరేచర్ వచ్చినట్లయితే ఆ ఫైర్ పుట్టడానికి దీనికి ఆక్సిజన్ కావాలి, ప్రాణవాయువు. దాని తర్వాత కంబస్టబుల్ మెటీరియల్ ఉండాలి. అది తగలబడ్డానికి కావలసిన మెటీరియల్, పదార్థం ఉంటేనే మంట ఏర్పడుతుంది. అందుకని 3 విషయాలు ముఖ్యం. ఒకటి టెంపరేచర్, వేడి. 2 ఆక్సిజన్. 3వది కంబస్టబుల్ మెటీరియల్. ఈ 3 మన భూమి మీద ఉన్నాయి, ఇంకెక్కడా లేవు. అంటే వేడుంది, ఆక్సిజన్ లేదు, కంబస్టబుల్ మెటీరియల్ లేవు, అన్నీ రాళ్ళు రప్పలు వాటిలతో ఉన్నాయి. హీట్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? మన భూమి లోపల ఇంకా మనకి ఔటర్ లేయర్, క్రస్ట్ అంటాం, కింద చూస్తే మోల్టెన్ లావా లాంటిది ఉంది. మనకు అగ్నిపర్వతాలు వస్తున్నాయి కదా, అగ్నిగుండాలు వస్తున్నాయి. అందుకని అవి హీట్ ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాయి. అందుకని ఈ లోపల ఎక్కడైతే ఉందో ఈ మోల్టెన్ మెటీరియల్ ఇదంతా కూడా హీట్ని కావలసిగా మెయింటైన్ చేస్తూ ఉంది. అందుకని ఫైర్ ఫైటింగ్ వాళ్ళు మనం చూసినట్టయితే ఆర్పాలి అని అంటే ఆక్సిజన్ తీసేయాలి, లేకపోతే హీట్ టెంపరేచర్ని తగ్గించాలి, నీళ్లు చల్లుతాం. లేకపోతే ఆక్సిజన్ తీసేయడానికి కార్బన్ డైఆక్సైడ్ ఇతర గ్యాసులు మనం అక్కడ ఉన్న ఆక్సిజన్ని తొలగించేస్తాం, అప్పుడు మంట ఆరిపోతుంది అన్నమాట. అందుకని మంట కేవలం మన భూమి మీద మాత్రమే లభిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఇక చంద్రమండలానికి, దాని తర్వాత మార్స్ అంగారకుడి మీదకి వెళుతున్నాం. మన మనుగడకి ఫైర్ కావాలి కదా, అందుకని ఫైర్ను మనమే తీసుకువెళుతున్నాం చంద్రుడి మీదకి కానీ లేకపోతే మార్స్కి కానీ. మరి సూర్యుల్లో వేడి ఉంది కదా, అది మంటే కదా, జ్వాలలు చూస్తున్నాం కదా. అంటే ఇక్కడ మనం చూసే ఫిజికల్ మంటకి సూర్యుల్లోనూ నక్షత్రాల్లోనూ ఉన్న దేనికి తేడా ఉంది. అది న్యూక్లియర్ ఫ్యూజన్. అంటే అణువుల్ని కనుక దగ్గరగా ఒత్తేసి ఒత్తిడి కలగజేస్తే అది రియాక్టర్స్, అణు రియాక్టర్స్ మన భూమి మీద తయారు చేస్తున్నాం. అణు రియాక్టర్, దాని ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం, హీట్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. అందుకని అణువుల మధ్యన ఒత్తిడిని కలగజేసి ఆ రియాక్టర్ ద్వారా, అంటే న్యూక్లియర్ రియాక్టర్స్, విస్ఫోటం జరుగుతుంది. అణుబాంబులు, న్యూక్లియర్ బాంబులు మనం చూస్తున్నాం కదా, ఆ రకంగా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట, అన్నీ కరిగిపోతాయి. అందుకని ఆ రకంగా చూసినట్టయితే సూర్యుడిలో ఉన్నది న్యూక్లియర్ రియాక్షన్.
ఇదే విధంగా సూర్యుడి కంటే ఎన్నో రెట్లు నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాల్లో కూడా హీట్ న్యూక్లియర్ రియాక్షన్ ద్వారా వస్తుంది. మామూలుగా మనం చూసే నక్షత్రాలు మన సూర్యుడి కంటే 7 ఇంతలు పెద్దవి. దాని తర్వాత మిలియన్స్ రెట్లు ఈ సూర్యుడిని చూసేదానికంటే మించినవి కూడా ఉన్నాయి మనకి. అది హీట్, ఫైర్ అలా కనిపిస్తుంది, ఫైర్ బాల్స్ లాగా. కానీ మన భూమి మీద ఉన్నది ఆక్సిజన్ ద్వారా మండడానికి కావలసిన టెంపరేచర్, క్రిటికల్ టెంపరేచర్, కంబస్టబుల్ మెటీరియల్. ఆ మెటీరియల్ మండుతుంది, మిగతాది మండదు. అందుకని ఇప్పుడు మీరు అగ్గిపుల్ల వెలిగిస్తారు, వెలిగించి కిరసనాయిలో పెట్టండి, ఆరిపోతుంది. కిరసనాయిలు ఇంకో దాని మీద పోస్తే అది మంటకి దోహదపడుతుంది, కానీ పెట్రోల్ పోసినా కానీ దానిలో పెడితే అది వెలగదు. ఆ రకంగా అన్నమాట. అందుకని కంబస్టబుల్ మెటీరియల్ అది మంటడానికి, హీట్ ప్రొడ్యూస్ చేయడానికి, వేడిని వెలుతురిని ఇస్తూ ఉంటాయి. అందుకని కేవలం మన భూమి మీద మాత్రమే ఆక్సిజన్ ఉండబట్టి ఫైర్ ఏర్పడడానికి కావాల్సిన ఉష్ణోగ్రత, దాంతో మండే మెటీరియల్. ఇప్పుడు అడవులు ఉన్నాయి, అవి నాశనం అయిపోయిన తర్వాత మళ్ళీ రీజనరేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు పాతవి పోతూ ఉంటాయి, పాతవి పోయినప్పుడు అవి హీటు ద్వారా బర్న్ అయిపోయి ట్రాన్స్ఫామ్ అయిపోతూ ఉంటాయి. ఇంకో ఫామ్ యాష్ లాగా ఫామ్ అయ్యి మళ్ళీ ఎరువులాగా వచ్చేసి ఈ రకంగా అనమాట. అంటే ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ అంటారు. అంటే మనం క్రియేటివ్ చేయలేము, డిస్ట్రాయ్ చేయలేము, బట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్లోకి మారుతుంది అన్నమాట. శక్తి అన్నది ఒకటే, అది ట్రాన్స్ఫామ్ అవుతూ ఉంటుంది ఒక స్థితి నుంచి మరో స్థితికి. ఎలా అయితే నీళ్లు ఉన్నాయి, హీట్ తీసేసినట్లయితే కోల్డ్, ఐస్ అయిపోతుంది. హీట్ కనుక మనం కలగజేసినట్లయితే స్టీమ్ అయిపోతుంది. అందుకని ఎనర్జీ లెవెల్లో మనకి హీట్ ప్రొడ్యూస్ చేయడం, హీట్ని తీసేస్తే కోల్డ్ అవ్వడం, ఇవి మన భూమి మీద చాలా వరకు జరుగుతుంది. కేవలం మన భూమి మీద మాత్రమే ఫైర్, మంట ఉంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.